ప్రైజ్ ద లార్డ్. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఫర్గివ్నెస్ అండి ప్రవీణ్ గారికి, పాస్టర్కి. ఓకే. బికాస్ నేను ఒక రోమన్ క్యాథలిక్ని. ఓకే. ఓకే. 1 month బ్యాక్ నేను యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నప్పుడు ఓకే. బ్రదర్ గారు మిరాకిల్స్ చేస్తుంటే లేదా లాట్ ఆఫ్ పాస్టర్స్ హూ ఆర్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ అని అలా ఫీల్ అయ్యాను. ఓకే. అండ్ లైక్ నాకు చాలా బాధ అనిపించింది. ఈ రోజు నేను ఇక్కడికి అనుకోకుండా అద్భుతంతో ఇక్కడికి వచ్చాను అనమాట. ఓకే. ముందుగా పాస్టర్ గారు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఓకే బ్రదర్. అలాగే నేను ఒక కార్యంతో హైదరాబాద్ వచ్చున్నాను బిజినెస్ పని మీద. ఓకే. నేను తిరిగి వెళ్ళిపోవాలి 4 రోజుల క్రితమే. ఓకే. అనుకోకుండా నేను మా సోదరి దగ్గర బంధువు ఓకే. అనుకోకుండా 20 సంవత్సరాల తర్వాత తను కలవాల్సి వచ్చింది. 15 సంవత్సరాల తర్వాత. ఓకే. తన వాక్యంలో చాలా బలంగా ఉంటుంది. ఓకే. తను నా పట్ల ప్రార్థన చేయగా దేవుడు నా చేత ఎన్నో అద్భుతాలు చేయిస్తారని చెప్పగానే నేను ఫస్ట్ నమ్మలేదు. ఓకే. తర్వాత తన నా జీవితంలో జరిగిన అన్నీ చెప్పాయి. ఓకే. సంఘటనలు, సమయము, ఏ సంవత్సరం అని. నేను చాలా కంప్లీట్గా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఓకే. నేను ఏ బ్రదర్ని అయితే తప్పుగా ఉద్దేశించుకున్నానో తన ఆ ప్రార్థనకి వెళ్ళాలని బాధపడుతుంది ఓకే. వేరే సహోదరులతో. అవును. వాళ్ళు తీసుకెళ్ళలేదు ఖాళీ లేక అని. ఓకే. నువ్వు బాధపడకక్క, నేను తీసుకెళ్తాను ఏదో ఒక రోజు దేవుడు అనుగ్రహం ఉంటే అని. అలా మేము తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వెళ్ళిపోలేక ఇంకా 4 రోజులు ఉండాల్సి వచ్చింది. ఆమేన్. ఓకే. ఆ అక్కని తీసుకుని ఈ రోజు మరొక సోదరితో ఇక్కడికి వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. అది కూడా నేను ఎవరినైతే హేళన చేశానో ఆ బ్రదర్ దగ్గరికి. ఆమేన్.